ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాందత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ వెంకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ ఆచార్యదేవ్యభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయ గాయత్రి పరంబకాయ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలియిక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా 2026 సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి శుభగ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి, ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి, ప్రధానంగా గృహయోగము మరియు భూసంపద స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి అంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయని విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది. ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం, శుక్రుడి యొక్క అనుగ్రహం, వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఏ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు. ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం, ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి పొందుతుంటారు. కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో జూన్ 14 దాకా మిథున రాశిలో సంచారం చేస్తుంటారు. జూన్ 14 తర్వాత కర్కాటక రాశిలో అంతా కూడా ఉచ్చ స్థానాన్ని పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అత్యంత యోగకరంగా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి వివిధ రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి 10వ తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుస్సు రాశిలో అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు అంగారకుడు బుధుడు అంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి బుధాదిత్య యోగంతో బుధుడు శుక్రుడు కలియుగతోటి అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ప్రతి 30 రోజులకు ఒకసారి సూర్యగ్రహం అంతా కూడా మారుతూ ఉంటుంది. వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు. వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు. వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏప్రిల్ 14 నుంచి ఈ యొక్క రాహుకేతులంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఏ వ్యాపారస్తులకంతా కూడా యోగకరంగా ఉంది, ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి, ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి, ధనలాభాలు సిద్ధించడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి, ఆర్థికంగా అభివృద్ధి కలిగి రావడానికి మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రవశాత్తు చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది. దానికి పరిహారం చేసుకుంటే ఇంకా యోగకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. జగన్మాత అనుగ్రహం వల్ల, ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క అష్టేశ్వర ప్రాప్తి, ధనలాభాలు, అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారంలో చెప్తాము. మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే కనుక అత్యంత రాజయోగం సిద్ధించడానికి, విపరీత రాజయోగము, ధనప్రాప్తి, అదృశ్య యోగం, మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో మార్పు, స్థానచలనం, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. తులారాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా బృహస్పతి మరియు శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ రంగాల్లో వాళ్ళకి విశేషంగా ధనప్రాప్తి, ఆకస్మిక ధనయోగము,
విదేశీయాన యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. తులారాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అనుగ్రహం వల్ల బృహస్పతి అంతా కూడా మార్పు జూన్ 14 తర్వాత ఉచ్చస్థానంలో మార్పు, అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 14 తారీఖు తర్వాత ఈ యొక్క ఉచ్చస్థానంలో మార్పు, రవి భగవానుడు మే 14 తారీఖు తర్వాత, మే 14, 18 తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో మార్పు. ఈ స్థానాల్లో అంతా కూడా విదేశీయాన యోగం, రాజకీయంగా పలుకుబడి పెరగడం, వివిధ రంగాల్లో వాళ్ళకి ఐటీ రంగాల్లో వాళ్ళకి అధికంగా ధనాదాయం పెరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలిసి రావడానికి, మంచి ఆఫర్స్ ప్రాజెక్ట్స్ అంతా కూడా సిద్ధి రావడానికి, జాబ్లో అంతా కూడా మార్పులు జరగడానికి, ఉద్యోగుల్లో మార్పు, ఉద్యోగులు లేని వాళ్ళకి ఉద్యోగ యోగం కలగడానికి, మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో ప్రధానంగా జనవరి నుంచి ఏప్రిల్ 15వ తారీఖు దాకా 25వ తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి అంతా కూడా వివిధ గ్రహాలన్నీ కూడా మార్పు ఈ యొక్క మేషం నుంచి మీనం వాళ్ళకంతా కూడా ఈ మార్పులంతా కూడా జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా సంయోగం అంటారు. సంయోగము, యుతి, కలయిక అంతా కూడా పాపగ్రహాలతో కలిసినప్పుడు మిశ్రమైన ఫలితాలు ఇస్తుంటాయి. తద్వారా మీకంతా కూడా ఆర్థికంగా కొంచెం రుణబాధలు ఉండడం కానీ, ఆర్థికంగా స్వల్పంగా ఇబ్బంది పడుతూ ఉండడం కానీ జాతకంలో ఈ గ్రహాలంతా కూడా యొక్కరంగా ఉంటాయి. ప్రధానంగా రవి భగవానుడు, అంగారకుడు, శుక్రుడు, బుధుడు, శనీశ్వరుడు యొక్కరంగా ఉంటే విపరీత రాజయోగం సిద్ధవడానికి ఆస్కారం ఉంటుంది. అధికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి 28వ తారీఖు తర్వాత మీకంతా కూడా గృహయోగం అంతా కూడా స్థిర అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా తులారాశి జాతకులు మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు వస్తూ ఉంటుంది. ఆవునైతో దీపారాధన మీ గృహంలో ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండాలి. ప్రధానంగా గూడాన ప్రీతమాసనేమ, ప్రధానంగా అమ్మవారికి ప్రీతికరంగా బెల్లం పరవాన్నము, చిత్రాన్నాన్ని నివేదన చేయడం, దద్దోజనం నివేదన చేయడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణ వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ సూక్త పారాయణ, మూలమంత్ర జపాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, విశేషమైన ద్రవ్యాలతోటి, తామర పూలతోటి, తెల్ల ఆవాలతోటి, తామర గింజలతోటి మరియు విశేషమైన ద్రవ్యాలతోటి, మారేడు కాయలతోటి ఈ ఒక మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా కమలాత్మిక మూలమంత్రంతో విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం. ఈ యజ్ఞాది కృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల ఆకస్మిక ధనలాభం, వ్యాపారంలో అభివృద్ధి, ధనాదాయం, ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలంతా కూడా సిద్ధి రావడానికి శనీశ్వరుడికి, రాహుకి, బృహస్పతికి మరియు సూర్య భగవానుడికి, శుక్రుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి రాజకీయ పలుకుబడి అంతా కూడా పెరుగుతుంది. మంచి పదవి అంతా కూడా సిద్ధి రావడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి, మీకంతా కూడా సేవా రంగంలో మంచి పదవి రావించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండండి, మంచి రాబడి పెరుగుతుంటుంది. అప్పుల బాధల నుంచి తీరిపోయి ఆనందమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బంధుమిత్ర యొక్క సహాయ సహకారాలంతా కూడా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీయానంలో మీకంతా కూడా విద్య కోసం వెళ్ళే వాళ్ళకి ఆగస్టు 18వ తారీఖు తర్వాత మంచి విదేశీయాన యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయండి, అన్నదానం ఆచరించండి, నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండండి, మంచి ఫలితాలు పొందుతారు. అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తుండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది. శ్రీమాత్రే నమః. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే గనక రాజయోగం సిద్ధిస్తుంది. 5 గ్రహాలు 6 గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ 14 తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ధనుస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం, విపరీత రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యారాశి జాతకులకు కూడా మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మిథున రాశి జాతకులకంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున మీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం సిద్ధిస్తున్నాయి. ఈ గ్రహాలకి ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా 5 రాశులకి, ప్రధానంగా 5, 6 రాశులకి, మిథున రాశి, ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజయోగం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
మిథున్ రాశి, కర్కాటక రాశి, తర్వాత కన్యా రాశి, తర్వాత ఇక్కడ చూసుకుంటే తులారాశి జాతకులకు కానీ, ధనుసు రాశి జాతకులకు కానీ, ప్రధానంగా మకర రాశి జాతకులకు కానీ, కుంభరాశి జాతకులకు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం వృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడికి, అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి, రాహుకి, సూర్య భగవానుడికి అన్ని గ్రహాలకి ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళు జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఆ గ్రహాలకి ప్రీతికరంగా దానాలంతా కూడా చేసుకోవడం వల్ల, వేద బ్రాహ్మణత్వంతో మూలవంత సహితంగా యజ్ఞాధికరతలు ఆచరించడం వల్ల, విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విశేషమైన ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. సుబ్రహ్మణ్య కవచాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించండి.